ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డే 43 ఆఫ్ మహాభారత సిరీస్. ఈరోజు మనం మహాభారతంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టం పాండవుల చారిత్రాత్మక విజయం గురించి తెలుసుకుందాం. ఈ విజయం ధర్మం యొక్క గెలుపుగా భావించబడుతున్నప్పటికీ దీని వెనుక ఎంతో త్యాగం, కన్నీరు మరియు వేదన దాగి ఉంది. 18 రోజుల భీకర యుద్ధం తర్వాత పాండవులు కౌరవులపై విజయం సాధించారు. అర్జునుని బాణాలు, భీముని గద, నకులుని ఖడ్గం, సహదేవుని యుద్ధ నైపుణ్యం మరియు ధర్మరాజు యుధిష్ఠిరుని నాయకత్వం అన్నీ కలిసి ఈ విజయానికి దోహదం చేశాయి. కానీ ఈ విజయం వెనుక ఎంతో మూల్యం చెల్లించవలసి వచ్చింది. అభిమన్యుడు, ఘటోత్కచుడు వంటి యువ వీరులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ద్రౌపది తన 5 కుమారులను కోల్పోయింది. కుంతి తన కుమారుడు కర్ణుని కోల్పోయింది. మాద్రి కుమారులు తమ సవతి సోదరులతో పోరాడాల్సి వచ్చింది. పాండవుల విజయం వారి కుటుంబానికే కాదు, మొత్తం కురువంశానికే భారీ నష్టాన్ని మిగిల్చింది. యుధిష్ఠిరుడు సింహాసాన్ని అధిరోహించినప్పుడు అతని హృదయంలో సంతోషం కంటే బాధే ఎక్కువ ఉంది. విజయం సాధించినప్పటికీ ఆ విజయపు రుచి చేదుగానే అనిపించింది. భీష్ముడు మరణశయ్య మీద ఉండగా పాండవులకు ఇచ్చిన జ్ఞానోపదేశం, ధృతరాష్ట్రుని దుఃఖం, గాంధారి శాపం ఇవన్నీ విజయం యొక్క నిజమైన స్వభావాన్ని తెలియజేశాయి. శ్రీకృష్ణుడు కూడా ఈ విజయం వెనుక ఉన్న విషాదాన్ని గుర్తించాడు. పాండవుల విజయం మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటి అంటే, విజయం ఎంత గొప్పదైనా దానికోసం చెల్లించే మూల్యం చాలా ఎక్కువ. ధర్మం గెలిచినప్పటికీ ఆ గెలుపు వెనుక ఎన్నో త్యాగాలు, కన్నీళ్లు దాగి ఉన్నాయి. ఈ కథ మనకు యుద్ధం యొక్క భయానకత్వాన్ని, శాంతి విలువను మరియు మానవ సంబంధాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. చివరికి నిజమైన విజయం అనేది కేవలం యుద్ధభూమిలో సాధించేదే కాదు, మానవత్వంలో, ప్రేమతో, క్షమాగుణంతో సాధించేదే. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.